కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ వ్యాసపీఠం. కలం డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్, గళం పప్పు భోగారావు. నాటక రచయిత, కవి, కథకుడు, అనువాద రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి, నాటక రంగానికి సంబంధించిన పరిశోధనలో మంచి పేరు సంపాదించిన డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్ శ్రీకాకుళం జిల్లా అంపోలు గ్రామంలో 1958 సంవత్సరం జూలై 31వ తేదీని జన్మించారు. చేనేత కార్మికుల కష్టాలను వర్ణించే తన మొదటి నాటకం తూర్పు తెల్లారిందితో 22 వయసులో ఆయన నాటకాలు రాయడం ప్రారంభించారు. ఆయన మొదట్లో చిన్న కథలు రాయడం ద్వారా తన సాహిత్య ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటికీ కాళీపట్నం మాస్టారు సలహా మేరకు ప్రముఖ రంగస్థల దర్శకుడు ఎస్కే మిశ్రో మార్గదర్శకత్వంలో నాటక రచన వైపు మళ్లారు. నాటక రంగం పట్ల ఆయనకున్న మక్కువ ఆ రంగంలో పరిశోధనలు చేసేలా చేసింది. ఇంగ్లీష్ లెక్చరర్గా చింతపల్లిలో 1985 సంవత్సరంలో ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి అనేక పదవులు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక శాఖ పూర్వ సంచాలకులు. వీరి నాటకాలు, ఇతర సాహిత్య రచనలు: సృష్టిగర్భ 850 పద్యాలలో 12 ఉపనిషత్తుల కవితాత్మక వివరణ, నాటకాలు శ్రీ అయోధ్యరామ, ఋత్విక్, బొమ్మలు చెప్పిన భజగోవిందం, కించిత్ భోగం, హిరణ్యగర్భ, గాంధీ జయంతి, కుర్చీ, పులిస్వారి మొదలైనవి. మున్సిపల్ కథలు, కథా సంకలనాన్ని వెలువరించారు. వీరకళింగం, దమ్మలి నవలలు రాశారు. తెలుగు నాటకంపై బ్రెస్ట్ ఎపిక్ థియేటర్ ప్రభావం అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ సాధించారు. కన్నడ తెలుగు నాటక సహకారంలో భాగంగా వేదికపై ప్రదర్శించడానికి 2010లో కర్ణాటక నాటక అకాడమీ విజయభాస్కర్ నాటకాలను స్వీకరించింది. వీరి గాంధీ జయంతి నాటకం ఆంగ్లంతో పాటు 7 భాషల్లోకి అనువదించబడింది. పులిస్వారి నాటకం 150 సార్లు ప్రదర్శింపబడింది. వీరు పొందిన పురస్కారాలు: కుర్చీ నాటకానికి 1999లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం, మబ్బుల్లో బొమ్మ నాటకానికి 2000 సంవత్సరంలో నంది పురస్కారం, జీవన్ నాటకం నాటకానికి 2003 సంవత్సరంలో నంది పురస్కారం, 2003లో ఆంధ్ర సారస్వత సమితి నుండి ఉగాది సాహిత్య పురస్కారం, మినిస్టర్ నాటకానికి 2004 సంవత్సరంలో నంది పురస్కారం, 2004 సంవత్సరానికి ఢిల్లీ తెలుగు అకాడమీ నుండి రాష్ట్రీయ వికాస్ శిరోమణి పురస్కారం, 2004లో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్య పురస్కారం, బాపు చెప్పిన మాట టెలిప్లేక్ గాను 2005 సంవత్సరంలో నంది పురస్కారం, బొమ్మలు చెప్పిన భజగోవిందం నాటకానికి 2009 సంవత్సరంలో నంది పురస్కారం, 2010లో కేంద్ర సంగీత నాటక అకాడమీ వారి ఉత్తమ నాటక రచయిత పురస్కారం, టీవీ 1లో ప్రసారమైన జీవన్ నాటకం టెలిప్లేకి 2011 సంవత్సరంలో నంది పురస్కారం, 2011లో తెలుగు సాహిత్యంలో విశేష కృషికి గాను ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు, 2012లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించిన గురజాడ సాహితీ పురస్కారం. ఒరీ సూతుడా! సింహం గర్జించినట్టు అరిచాడు బలరాముడు. ఆ గర్జనకు నైమిషారణ్యంలోని ప్రతి చెట్టు వణికింది. గాలి వీస్తున్నా కదలడానికి భయపడ్డాయి కొమ్మలు. ప్రతి ఆకు ఒంటిని కంటిగా మార్చుకుని చూస్తోంది. నీకెంత కండకావరం రోమహర్షణ! నీవు అనులోమజ్ఞుడవు. నీకెంత గర్వం పనికిరాదు. మహాజ్ఞానులు, పండితులైన బ్రాహ్మణులే నన్ను ఎంతో గౌరవిస్తారు. నీవు క్షమించడాన్ని నేరం చేశావు. నీకు మరణమే శిక్ష. కోపం చల్లారక రొప్పుతున్నాడు బలరాముడు. ఆ మాటలతో మునులంతా ఉలిక్కిపడ్డారు. రోమహర్షణుడు మాత్రం నిబ్బరంగా, ప్రశాంతంగా ఉన్నాడు. అతడు వ్యాసపీఠంపై నుండి పురాణ పఠనం చేస్తున్నాడు. అతను పుట్టుకతో సూతుడు, కానీ బ్రాహ్మణ్యానికి అర్హుడయ్యాడు. బలరాముడు తనను చంపడానికి హలాయుధాన్ని సిద్ధం చేస్తుండగా రోమహర్షణుని మనసు గతంలోకి జారుకుంది. సమాజంలో 2 రకాల వివాహ వ్యవస్థలున్నాయి. ఒకటి అనులోమం, 2 విలోమం. బ్రాహ్మణుడు కింది వర్ణాల స్త్రీలను వివాహమాడితే అది అనులోమం, క్రింది వర్ణాల పురుషుడు పైవర్ణాల స్త్రీలను వివాహమాడితే అది విలోమం. అనులోమ విధానంలో జన్మించిన వారు సూతులు. వీరిలో బ్రాహ్మణుడికి ఇతర స్త్రీలతో జన్మించిన సూతులకు ఆశ్రమ ప్రవేశం ఉంటుంది. కానీ అది విద్యార్జనకు కాదు.
సమిధలు, దర్భలు సేకరించడం, గోశాలను శుభ్రం చేసి గోవులను సంరక్షించడం వంటి సేవాక్రియలు చేయడానికి మాత్రమే. ఆ విధంగా రోమహర్షణుడు తనకి కేటాయించిన విధులు నిర్వహిస్తూనే ఈ పని ఆ పని చేసుకుంటూ రహస్యంగా వేదాంగాలు నేర్చుకుంటున్నాడు. భూమి మీద తన కిరణాలను ప్రసరించే సూర్యుడు అదే కిరణాలతో సముద్రంలోని నీటిని గుట్టుచప్పుడు కాకుండా తాగేసినట్టు ఆశ్రమంలో సేవలు చేసుకుంటూనే రోమహర్షణుడు వేదసాగరంలోని జ్ఞానాన్ని నెమ్మదిగా గ్రహిస్తూ ఉన్నాడు. ఇద్దరిదీ తస్కరణ విద్యే. తాను వేద విద్యను గోప్యంగా గ్రహిస్తున్న సంగతి ఆశ్రమ పెద్దలకు తెలిసిపోయింది ఒకనాడు. ఆనాడు జరిగిన సంఘటన ఎన్ని జన్మలెత్తినా మరిచిపోలేనిది. అంతఃసత్వంలో గాఢంగా ముద్రించుకున్న ఘటన అది. ఎప్పటిలాగే ఆనాడు తెల్లవారింది. శబ్దరహిత జగతిలో అలుముకున్న శూన్య గర్భం నిండా దినకర స్పర్శతో చైతన్యం నెమ్మదిగా పల్లవిస్తోంది. సమిధలు, దర్భలు సంగ్రహించుకుని వచ్చేసరికి వటువులు అత్యంత శ్రద్ధాశక్తులతో వేదపారాయణం చేస్తున్నారు. ఒక్కొక్కడు యజ్ఞగుండం నుండి ఎగిసిపడుతున్న జ్వాలల్లా మెరుస్తున్నారు. వేదమంత్రాల్లోని అక్షరాల్లా కుదురుగా కూర్చుని ఉదాత్త అనుదాత్త స్వరాల్లో వేదం పఠిస్తూ ఉంటే పైలోకాల్లోని దేవతల్ని ఆహ్వానిస్తున్నట్టుంది. దేవతాగణాలు అప్పటికే ఆలస్యమైందని వాహనాలు అందుబాటులో లేక దొరికిన మేఘశకలాలపై కూర్చుని వాటిని నైమిశారణ్యం వైపు పరుగులెత్తించారు. ఆ సన్నివేశాన్ని చెట్టు కొమ్మల్ని తొలగించుకుని మరీ కోటి కిరణాల కళ్లతో చూస్తున్నాడు ఆదిత్యుడు. ఆ స్వర మాధుర్యానికి ఆకర్షితమై హంసలు, నెమళ్ళు, కోయిలలు, పావురాలు, చక్రవాకాలు, చిలుకలు ఆశ్రమం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ వేదనాదం వింటున్న భూమాత గగురుపాటికి లోనై భూతలమంతా పులకలు పటమరించాయి. సూక్ష్మాతి సూక్ష్మ జీవులు తలలు పెట్టే దారి దొరికి ఆశ్రమం దారిపట్టాయి. అరణ్యంలోని వివిధ మృగాలు ఆ స్వరమాధుర్యానికి, ఆ బీజాక్షరాల జీవశక్తికి పులకించి తన్మయత్వంతో తమ జాతి వైరాన్ని కూడా మరిచిపోయాయి. ఏనుగులు, పులులు, అడవిదున్నలు, శరభమృగాలు, నక్కలు, తోడేళ్లు, జింకలు ఒకదాని ప్రక్కన మరోటి నిలబడి చక్కగా వేదసారాన్ని ఆస్వాదిస్తున్నాయి. ఆ క్షణంలో రోమహర్షణుని మనసులో ఒక సందేహం తలెత్తింది. వేదసారంతో యావత్ ప్రకృతి ఒక త్రాటిపైకి వస్తోంది. కొద్ది కాలమైనా జంతుజాలమంతా భేదభావం విడనాడి మసలుతోంది. ఈ బుద్ధి మనుష్యులకెందుకు అబ్బడం లేదు? ఆ ఆలోచన రాగానే అపరాధ భావమేదో కించిత్ కలిగి వెంటనే లెంపలు వేసుకున్నాడు. సమిధలు, దర్భలు చక్కగా సర్దేసి ఆశ్రమం అంతా కలిగి చూశాడు. ఆశ్రమంలో అనేక కుటీరాలున్నాయి. ఒక్కో కుటీరంలో ఒక్కో విధమైన వేదాధ్యయనం జరుగుతోంది. ఒకచోట పదపాఠం, మరోచోట క్రమపాఠం, ఇంకో కుటీరంలో జటాపాఠం, మరింకో చోట ఘనాపాఠం. ఇలా వేదాధ్యయనం ఓంకారంలా ధ్వనిలా వినిపిస్తోంది. ఘనాపాఠం జరుగుతున్న కుటీరం దగ్గరకు వెళ్ళాడు రోమహర్షణుడు. సగం మట్టితోనూ ఆ పైన వెదురు బొంగులతోనూ నిర్మించిన గోడల ప్రక్కన కూర్చుని వింటున్నాడు. చిల్లులు పడిన పాత్రలోంచి జాలువారుతున్న అమృత బిందువుల్లా రోమహర్షణుణ్ణి కర్ణపేయంగా తాకుతున్నాయి కుటీరంలో నుండి వటువులు పలుకుతున్న వాక్కులు. సదాధార పృథివీంద్యాముదేవాం కస్మై దేవాయ హవిషా విధేమ. సృష్టికి మొదట హిరణ్యగర్భుడే ఉన్నాడు అనే భావన ఎంత ఆనందకరమైనది! ఆ సూక్తం యొక్క గొప్పదనాన్ని తలుచుకుంటూ మురిసిపోయాడు రోమహర్షణుడు. అక్కడ నుండి పదపాఠం వినిపిస్తున్న కుటీరం దగ్గరకు వెళ్ళాడు. ఆచార్యుడు ఏదో పని మీద బయటికి వెళ్ళినట్టున్నాడు. విద్యార్థులు ఋగ్వేదంలోని మొదటి సూక్తం వల్లెవేస్తున్నారు. అగ్నిమీళ్లే పురోహితం యజ్ఞస్య దేవం పృథ్విజం హోతారం రత్నధాతమం. క్రొత్తవాళ్లు కావడంతో తప్పుగా వల్లివేయడం విని తట్టుకోలేకపోయాడు. వెంటనే కుటీరంలో అడుగుపెట్టి ఆ తప్పును సరిదిద్దే ప్రయత్నం చేశాడు. సరిగ్గా అప్పుడే తిరిగి వచ్చాడు ఆచార్యుడు. లోనకు వచ్చిన రోమహర్షణుని చూసి ఆగ్రహోదగ్రుడయ్యాడు. నిన్ను లోనికి ఎవడు రమ్మన్నాడు? రావడమే కాకుండా విద్యార్థుల ఉచ్చారణ దోషాలను ఎలా పట్టుకోగలిగావు? వాళ్ళు తప్పుగా పలుకుతున్నారని నీకెలా తెలిసింది? ఇంతకీ నువ్వెవడివి? నిజంగా సూతుడవేనా? మారువేషంలో ఆశ్రమ ప్రవేశం చేసిన మాయావివా? అని ప్రశ్న మీద ప్రశ్న వేసేసరికి ఊపిరి ఆగిపోయినంత పని అయింది రోమహర్షణునికి. అంతటితో ఆగలేదు. సమస్యను కులపతి ముందు పెట్టాడు. కులపతి పండిత పరిషత్తును సమావేశపరిచాడు. అప్పుడు చర్చోపచర్చలు, వాదోపవాదాలు జరిగాయి. కొందరు రోమహర్షణుని వెలివేయాలని, మరికొందరు దేశ బహిష్కరణ చేయాలని పట్టుపట్టగా, మరికొందరు లేదు, తండ్రి తరఫున ఆభిజాత్యం ఉందని, పైగా సర్వశాస్త్రాలు పుక్కిట పట్టాడని, బ్రాహ్మణ్యం ఇస్తే సరిపోతుందని వాదించారు. వారి వారి వాదనలకు బలం చేకూర్చే విధంగా ధర్మగ్రంథాల నుండి సాక్ష్యాలు చూపించారు. అన్నీ విన్న కులపతి
భరతఖండంలో వర్ణం జాతుల మూల ఆవాసాలు తెలిపే సంకేతమే తప్ప మానవ మౌలిక లక్షణమైన జ్ఞానార్జన, సహృదయత, సానుభూతిని హతమార్చే విధానం కాకూడదు. ఒక మనిషి చేసే వర్ణవిధి ఉల్లంఘన ఏ ఉద్దేశ్యంతో చేశాడనేది పరిగణన చెయ్యాలి. కట్టుబాట్లను త్రోసిరాజని ధిక్కార స్వరంతో చేశాడా, లేక మితిమీరిన జిజ్ఞాసతో, జ్ఞానాన్వేషణ దృష్టితో చేశాడా అన్నది పరిగణించాలి. రోమహర్షణుడు తన సూతవర్ణ ధర్మాలను చిత్తశుద్ధితో నిర్వహిస్తూనే వేదాంగాలను అభ్యసించాడు. తాను దొంగచాటుగా విద్య నేర్చుకున్నాడు తప్ప ఎప్పుడూ ఎవరితోనూ నాకు విద్య ఎందుకు నేర్పలో అని వాదించలేదు. సమాజ కట్టుబాట్లను విభేదించనూ లేదు. ఇటువంటి జిజ్ఞాసువులను, శ్రద్ధాళువులను బ్రాహ్మణ్యం ఆహ్వానిస్తే అది పురోగమన కాముకమవుతుంది, ప్రగతిశీలమవుతుంది. లేదు, నిర్దయగా కాఠిన్యంతో ప్రవర్తిస్తే అది వర్ణ వ్యవస్థ మీద తిరుగుబాటికి మనమే ఆహ్వానం పలికినట్టవుతుంది అని చెప్పిన మాటల్ని బ్రాహ్మణలోకం సహృదయంతో స్వీకరించింది. ఆనాడు తనను బ్రాహ్మణ్యంలోకి ఆహ్వానించినప్పుడు గాని, ఆ తర్వాత కొన్నేళ్లకు వ్యాసపీఠ అధ్యక్ష స్థానమిచ్చి పురాణ పఠనం చేసే బృహత్తర బాధ్యత అప్పగించినప్పుడు గాని జరిగిన కోలాహలం అంతా ఇంత కాదు. ముఖ్యంగా తన సహోదర సూతులకు అదో పర్వదినం. అలాంటి మరుపురాని మరో అద్భుత ఘట్టం సూతపుత్రుడు కర్ణునికి అంగరాజ్య పట్టాభిషేకం. ఆనాడు కర్ణుడు వీరత్వంతో క్షత్రియత్వానికి అర్హత సంపాదిస్తే, ఈనాడు నేను జ్ఞానంతో బ్రాహ్మణ్యాన్ని సంపాదించుకున్నాను అని లోలోన మురిసిపోయాడు రోమహర్షణుడు. అప్పటి నుండి తనను తోటి ఋషులు, మునిపుంగవులు, తపస్సంపన్నులు సూతునిగానే పరిగణిస్తున్నా, రోమహర్ష సౌతిగా వ్యవహరిస్తున్నా, వ్యాసపీఠంపై తన ఆధిపత్యంలో గాని, మునిలోకంలో తన మాట చెల్లుబాటు కావడంలో గాని ఏనాడు అడ్డంకి ఏర్పడలేదు. శౌనక, అగ్నివత్స, సాంసపాయన, మిత్రాయువు వంటి ముని సమూహం మధ్యలో తనకెన్నడూ సూతవర్ణ కారణంగా అవమానం జరగలేదు. తన కుమారుడు ఉగ్రశ్రవుడు కూడా వేదాంగాల పఠనం చేస్తున్నాడు. అందుకు కూడా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. గత స్మృతుల నుండి బయటపడిన రోమహర్షణుడు, ఏ దైవ సంకల్పమో బలరామదేవునికి నా మీద ఇంతగా కోపం వచ్చింది. అతడు సామాన్యుడు కాడు. ఏది ఏమైనా విధికి ఎదిరిదలేం కదా, ఏమి జరిగినా భగవత్ సంకల్పంగా స్వీకరించవలసినదే కదా అని జరగబోయే దాని గురించి ఎదురుచూస్తున్నాడు రోమహర్షణుడు. మునులంతా బలరాముని చుట్టుముట్టి ప్రతిమలాడుతున్నారు. శౌనకుని గొంతు స్పష్టంగా వినిపిస్తోంది. బలరామా, సూతునికి బ్రాహ్మణ్యం గాని, వ్యాసపీఠం గాని మా సమిష్టి నిర్ణయంతో జరిగినదే, పండిత పరిషత్తు ఆమోదించినదే. క్షాత్రమున్నవాడిది క్షేత్రమైనట్టు జిజ్ఞాస ఉన్నవాడికి జ్ఞానం వస్తుంది. అందుకు మాకు లేని అభ్యంతరం మీకు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా బలరాముడు ఆ మాటలు వినిపించుకోకుండా, మునుల మధ్య నింద్యుడు, అనులోమజ్ఞుడైన ఈ సూతుడు ఉన్నతాసనం ఎక్కడమే ఒక అనుచితం. ధర్మ సంరక్షకులమైన మమ్ములను ఈతడు అవమానం చేసి లేచి నిలబడక, భీతి లేక నమస్కరించక ఉండెను. ద్వైపాయనం నుండి ఇతడు పురాణములు చదివి, అన్ని ధర్మశాస్త్రములను, అనేక ఇతిహాసములు మొదలగు వారిని చదివి నన్ను చూచి కూడా నమస్కారం చేయలేదు, ఆసనం నుండి లేవలేదు. పైలాది బ్రాహ్మణులు ఇతడు చేసిన విధంగా ఇటువంటి అధర్మమును వారు చేయనే చేయరు. దురాత్ముడు, అచేతనుడు అయిన ఇతడిని వధించదను. దుష్టుల నిగ్రహం కొరకే నేను భూమి మీద అవతరించాను అని అతని శిరస్సును ఛేదించెను. విగత జీవుడైన రోమహర్షణుని చూసి ఎంతో దుఃఖంతో కుమిలిపోయారు మునులంతా. కొంతసేపటికి బలరాముడు కూడా శాంతస్థితికి వచ్చాడు. మునుల కోరిక మీద బలరాముడు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి అంగీకరించాడు. రోమహర్షణుడే కాకుండా సూతవంశం యావత్తు తన వారసుని ద్వారా చిరస్థిర కీర్తి పొందుతారని వరమిచ్చాడు. సదాశివమూర్తి కథ చెప్పడం పూర్తి చేసి రామకృష్ణానంద కళ్ళలోకి చూశాడు. అంటే మనకు అష్టాదశ పురాణాలు చెప్పిన సూతుడు రోమహర్షణుడి కుమారుడు ఉగ్రశిరవుడా గురువుగారు? కళ్ళలోని నీటి పొరను తుడుచుకుంటూ అడిగాడు రామకృష్ణానంద. అవును అన్నారు సదాశివమూర్తి గారు. వారిద్దరూ గురు శిష్యులు. గురువు దేశంలోనే పేరున్న పెద్ద సంస్కృత పండితుడు. రామకృష్ణానంద మంచి గాయకుడు, ఉపన్యాసకుడు, ప్రవచనకర్త. అతనికి ఎంతో మంది అభిమానులున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఫాలోయింగ్ ఉన్నవాడు. రామకృష్ణకు వేదోపనిషత్తులపై, పురాణ కావ్య ఇతిహాసాలపై ఎటువంటి సందేహాలు వచ్చినా సదాశివమూర్తి గారి దగ్గరకు వచ్చి సంప్రదిస్తూ ఉంటాడు. ఈసారి గురువుగారి దగ్గరికి వచ్చింది సందేహ నివృత్తికి కాదు, తనకు జరిగిన అవమానాన్ని చెప్పుకుని ఓదార్పు పొందాలని. ఇటీవల ఒక సాహిత్యపీఠం వాళ్ళు కవులను, సాహిత్యకారులను, ప్రవచనకర్తలను బ్రహ్మశ్రీ బిరుదుతో సత్కరించాలనుకున్నారు.
వారు తయారు చేసుకున్న జాబితాలో రామకృష్ణానంద పేరు కూడా ఉంది. ఆ ముచ్చట అతనికి తెలియచేసి అంగీకారం కూడా తీసుకున్నారు. చివరికి వచ్చేసరికి అతని పేరు లిస్టులోంచి తీసేశారు. దానికి కారణం అతను శూద్రుడు కావడం. దాంతో రామకృష్ణానంద చెప్పలేనంత వేదనకు లోనయ్యాడు. ఇది వేరెవరికీ చెప్పుకోలేని బాధ, చెప్పినా అర్థం చేసుకోలేని వ్యథ. కానీ సదాశివమూర్తి గారు మాత్రం చక్కగా అర్థం చేసుకున్నారు. అందుకే రోమహర్షణుని కథ చెప్పారు. చివరిగా ఒక మాట అన్నారు. రామకృష్ణ, ఆది నుండి భారతీయ సంస్కృతికి మూలమైన వారు, ముఖ్యమైన వారు శూద్ర అతిశూద్ర జాతులే. ఎన్ని నిబంధనలు పెట్టినా, ఇంకెన్ని నిర్బంధాలు విధించినా కారు మేఘాల్లోంచి దూసుకువచ్చే సూర్యులు శూద్రులు. వారు సూతులకు వారసులు. అప్పుడప్పుడు బలరామ అహంకారం వారికి అడ్డు తగిలినా ఎప్పటికీ వారిదే వ్యాసపీఠం. బ్రహ్మశ్రీ బిరుదు నీకు ఇచ్చే అర్హత వాళ్ళకు లేదు. అందుకే కులప్రసక్తి తెచ్చి ఆపేశారు. 100 మంది సంస్కృత పండితుల హర్షధ్వానాల మధ్య నా సమక్షంలో బ్రహ్మశ్రీ గౌరవం నీకు దక్కుతుంది. వెళ్ళి నీ పని నువ్వు చేసుకో అన్నారు సదాశివమూర్తి గారు. అతనికి పాదాభివందనం చేసి గురువుగారి దగ్గర సెలవు తీసుకున్నాడు రామకృష్ణానంద. మీరింతవరకు వ్యాసపీఠం కథ విన్నారు. కలం డాక్టర్ దీర్ఘాసి విజయభాస్కర్. సెల్ 9494366698. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ 2026వ సంవత్సరం మార్చి 2వ పక్షం సంచిక నవరసాల పక్షపత్రిక ఉషా బులెటిన్ ఇష్యూలో ప్రచురితమైంది. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి